హలో అందరికీ. ముందైతే గనుక అందరికీ వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలండి. మీ ఇంట్లో మీరు ఎలా చేసుకున్నారో కామెంట్ చేసేయండి. మేమైతే గనుక ఇలా చేసేసుకున్నాం చాలా సింపుల్‌గా. అయితే గనక మనం శనగపప్పు ఓవర్ నైట్ నానబెట్టాలి. నానబెట్టేసిన తర్వాత దీంట్లో కొంచెం వాటర్ వేసేసి ఒక విజిల్ వస్తే సరిపోద్ది. మనకి ఎక్కువ విజిల్స్ కూడా రావసరం లేదు. వాటర్ తక్కువ వేయండి. నేను ఎక్కువ వేసేసాను. తర్వాత నేను తీసేసాను. మీరు ఎక్కువ వాటర్ వేయకండి, తక్కువ వేయండి. తక్కువ వేసిన తర్వాత ఒక 1 విజిల్ సరిపోతుంది. ఎక్కువ విజిల్ అవసరం లేదు. దాని తర్వాత నేను సీరన్నం చేస్తాకి కొంచెం బియ్యం కడిగేసి వాటర్ యాడ్ చేసేసాను అనమాట. మన వాటర్లో మొత్తం చేయాలి అదే సీరన్నం. దాని తర్వాత ఇది కూడా అయిపోయింది. ఇది చాలామంది ఏం చేస్తారంటే మొత్తం మెత్తగా చేసేస్తారు. అలా చేసుకోకండి. మధ్య మధ్యలో పప్పుల కింద ఉంచండి, చాలా బాగుంటుంది. అలాగే నేను 1 గ్లాస్ శనగపప్పుకి 1 గ్లాస్ నేను బెల్లం వేసేసాను. మీకు ఇంకొంచెం తీపి కావాలంటే ఇంకొంచెం యాడ్ చేసేసుకోండి. ఈ బెల్లం కరిగేంత బెల్లం మొత్తం కరిగిన తర్వాత మనం కొంచెం దీంట్లో నెయ్యి యాడ్ చేసుకుందాం. నెయ్యి యాడ్ చేసేసుకొని కొంచెం యాలక్కాయల పొడి యాడ్ చేసేసుకుందామండి. ఇది ఇలా పప్పుల కింద ఉండడం వల్ల ఏంటంటే మనకి తినేటప్పుడు కొంచెం తగులుతుందండి. అలా అని చెప్పి ఉడకకుండా ఉండడం కాదు, మనం తినే ఒక్కొక్క బైట్లో మంచి తగులుతుంది అనమాట. అది ఇప్పుడు ఇది బాగా అయిందని ఎలా తెలియాలంటే మనం ఇప్పుడు కలుపుతున్నాం చూడండి, మొత్తం అంటుకోకుండా వస్తుంది కదా, అంతవరకు కొంచెం గట్టిపడే అంతవరకు మగ్గనిచ్చేసి దీన్ని సైడ్ చేసేసుకుందామండి. అలా సరిపోతుంది, ఇంకంత మించి ఇంకా అవసరం లేదు. మీరు ఎలా చేసుకుంటారో కామెంట్ చేయండి. చూసారు కదా మొత్తం వదిలేస్తుంది కదా, అలా వదిలేంతవరకు కొంచెం గట్టిపడింది కదండి, అంతవరకు చేసుకుంటే సరిపోతుంది. ఒక ప్లేట్లోకి తీసేసుకుని దాన్ని కొంచెం ఆరిన తర్వాత మనం ఉండలు చేసేసుకోవడమే. ఇక్కడతో బూరెల పూర్ణం రెడీ అయిందండి. దీని తర్వాత పాయసం చేస్తున్నాను కదండి, అది సీరన్నం చేస్తున్నాం కదా, దీంట్లో గ్లాసు బెల్లం వేసుకుంటే సరిపోద్ది. చిన్న గ్లాసు బియ్యానికి గ్లాసు బెల్లం వేసుకుంటే సరిపోద్ది. అలాగే పాల్లో కూడా బాగా ఉడికించండి. యాలక్కాయల పొడి కూడా యాడ్ చేసుకోండి. దాని తర్వాత మనం సర్వ్ చేస్తాం కదా, మామూలుగా దేవుడికి పెట్టుకునేలాగా బెల్లం యాడ్ చేసుకొని కొంచెం వాటర్ వేసేసుకొని ఈ సలివిడి కూడా చేసేసుకొని మనం సైడ్ చేసేసుకుందామండి. మీరు మేమేమేమి ఐటమ్స్ చేసామో కూడా మీరు చూసేయండి, లాస్ట్లో చూపించేస్తాను మళ్ళీ లైన్గా. ఇప్పుడైతే కనుక సలివిడి చేసేసుకుందాము. నేను ఎక్కువ వాటర్ వేయలేదండి, ఎందుకంటే బెల్లం కరిగి మళ్ళీ మనకి లూజ్ అయిపోతుంది. అందుకని చెప్పి నేను ఎక్కువ వాటర్ కూడా యాడ్ చేస్తలేదు. నార్మల్గా గట్టిగానే చేసేసి దాని మీద కొంచెం బెల్లం ముక్క పెట్టేశానండి. నేను బెల్లం ముక్క పెట్టేసిన తర్వాత ఇక్కడితోటి ఇది నేను సైడ్ చేసేసాను. ఇది అయిపోయిందండి. ఇది అయిపోయిన తర్వాత దీని కింద మనం పెసరపప్పు నానబెట్టేసుకుందామండి. అది ఒక 10 నిమిషాల్లో నానిపోతుంది. పెసరపప్పు నానబెట్టేసుకొని మనం సైడ్ చేసుకోవడమే. తర్వాత నేను పులిహోరకి నార్మల్ రైస్కి నేను రైస్ కుక్కర్లో రైస్ పెట్టేసానండి. దాని తర్వాత నేను సిరన్నానికి ఇది నెయ్యి వేసేసుకొని దాంట్లో కొంచెం జీడిపప్పులు ఇవన్నీ యాడ్ చేసుకొని వేసుకున్నానండి. కొంచెం హీట్ ఎక్కిన తర్వాత దీని తర్వాత మనం పులిహోరకి కావాల్సింది చేసుకోవడమే. పులిహోర ఆల్రెడీ నేను షార్ట్ వీడియో పెట్టేశాను. మీకు ఎవరికైనా అర్థం కావాలన్నా మీరు దాంట్లోకి వెళ్ళి చూసేసుకోండి. నేనైతే కొంచెం ఫాస్ట్ వారంలోనే పెట్టానండి. ఇది బూరెల తోపుకండి. గ్లాసు మినప్పప్పుకి మనకి 2 గ్లాసులు బియ్యం పిండి యాడ్ చేసుకోవాలండి. కొంచెం మరుగుగా యాడ్ చేసుకోండి బియ్యం పిండి కొంచెం. అదేంటంటే మనం ముందు తడిపి పెట్టేసుకుందామండి. ఇది ముందు తడిపి పెట్టుకోకుండా డైరెక్ట్ మనం యాడ్ చేసేస్తే ఏమవుతుందంటే ఉండలు కింద కట్టేస్తుంది. ఇది తడిపి పెట్టుకొని సైడ్ చేసుకున్నాక ఇప్పుడు మనం పిండి పట్టేసుకున్నాం కదండి, దీంట్లో కొంచెం ఉప్పు కొంచెం బెల్లం యాడ్ చేద్దామండి. బెల్లం యాడ్ చేస్తే మనకి బూర కొంచెం కలర్ వస్తుంది బెల్లం యాడ్ చేయడం వల్ల. ఇప్పుడు ఈ పిండి కూడా దాంట్లో వేసుకొని మనం మొత్తం మిక్స్ చేసేసుకోవాలి. మొత్తం మిక్స్ చేసేసుకున్న తర్వాత మనకు కొంచెం వాటర్ కూడా యాడ్ చేయండి. నేను గట్టి రుబ్బాను కాబట్టి. మీరు ఇలా కాకుండా నార్మల్గా ఒక గ్లాసు మినపప్పుకి 2 గ్లాసులు బియ్యం వేసుకొని నార్మల్గా దోసపిండి కింద కూడా పట్టేసుకోవచ్చు. ఇలా కూడా చేసుకోవచ్చు, అలా కూడా చేసుకోవచ్చు. ఇలా ఏంటంటే గమ్మునే ఫాస్ట్గా అవుతుందని ఇంక ఇలా చేస్తున్నాను అనమాట నేను. ఇలా మనం ఆయిల్ ముందే పెట్టేసుకున్న హీట్ అయిపోయిన తర్వాత మనం దాంట్లోకి వేసేసుకోవడమే. చూసారు కదా కలర్ అది ఎంత బాగా వస్తుందో. ఇలా కలర్ రావడానికి మనం కొంచెం బెల్లం యాడ్ చేయాలి. ఇంతే, ఇక్కడితో బూరెలు రెడీ అయిపోయినాయి.
ఇక్కడతో కూడా మనకి పులిహార రెడీ అయిపోయింది. ఇప్పుడైతే గారెలు తయారు చేసుకుందామండి. ముందైతే గారెల పిండి పట్టేసుకొని దాంట్లో కొంచెం సాల్ట్ యాడ్ చేసుకొని మనకి చేత్తో రాకపోతే ఇలా ట్రై చేయండి. ఒక చిన్న టిప్ అనుకోండి. దానికి కొంచెం వాటర్ యాడ్ చేసుకొని మనకి ఇలా వేసుకోవడమే. చాలా సాఫ్ట్గా నీట్గా వస్తాయి మంచిగా. అంత సరిపోతుంది. చూసారు కదా. మీరు వరలక్ష్మి వ్రతానికి ఏమేమి చేసుకున్నారో కామెంట్ చేసేయండి. మేమైతే చాలా సింపుల్గా ఇలా చేసేసుకున్నాను. మీతో కూడా షేర్ చేసేసుకున్నాను. ఇప్పుడైతే చూసేద్దాం అండ్ నేను ఏమేమి పెట్టానో. నేను ఒక 9 రకాలైతే పెట్టానండి ఫ్రూట్స్తో సహా. అవి ఏమేమి పెట్టానంటే ఇప్పుడు నేను చూపించేస్తాను. పులిహార, బూర్లు, గారెలు, అలాగే పానకం, అరటిపళ్ళు, అలాగే సలివిడి. మనకి మెయిన్ ఇంగ్రీడియంట్ తెలుసు కదండి, శనగలు, సీరను. అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.